రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులిచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పాము, చేసి చూపెట్టాము. ఇవాళ చాలామంది చాలా చెప్తుండొచ్చు, కానీ కేసీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని 1800 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించి అత్యద్భుతంగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే హైదరాబాద్లోని ప్రతి గుడికి మా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 25 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రతి గుడిలో ఉండే ప్రతి ఉత్సవ కమిటీకి, ప్రతి ఆలయ కమిటీకి డబ్బులిచ్చి వారు ఎవరి దగ్గర చందా వసూలు చేసే అవసరం లేకుండా అద్భుతంగా ఆలయాల నిర్వహణ కానీ, పండుగల నిర్వహణ కానీ భక్తి ప్రపత్తులతో పూర్తి స్థాయి మరి ఒక దైవ సంకల్పంతో జరగాలన్న ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఈరోజు మేము ఆ తల్లిని అందరం కూడా సమిష్టిగా మొక్కుకున్నది ఒకటే, రాష్ట్రంలో వర్షాలు బాగుపడాలి, రాష్ట్రం కలకల్లాడుతూ ఉండాలి, రైతు ముఖ్యంగా సంతోషంగా ఉండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. ఆ తల్లి ఆశీస్సులు తన పిల్లలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.